ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ అరెస్టు, అట్లాగే సిసోడియా అరెస్టు, ఇదంతా టోటల్గా సత్యేంద్ర జైన్ అరెస్టు, వీళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కుంభకోణానికి పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు, ఏ అవినీతికి వ్యతిరేకులు అంటారో అట్లాంటి అవినీతికి వీళ్ళే పాల్పడ్డారు అంటూ కీలకమైన ఆరోపణలు చేస్తూ వచ్చింది భారతీయ జనతా పార్టీ. వాళ్ళని అరెస్టు, జైలు కేంద్ర ప్రభుత్వం చేసిన సిబిఐ ఈడీల ద్వారా. దాంతో ఈ దఫా అవినీతి పార్టీ అని వీళ్ళని ఓడిస్తారు జనం అన్నటువంటిది నమ్ముతోంది భారతీయ జనతా పార్టీ. బట్ వీళ్ళు రివర్స్లో వెళ్తున్నారు, అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు, ప్రత్యర్థులందరినీ జైళ్లలో పెడుతున్నారు, చివరికి బెయిల్ ఇచ్చారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అన్నటువంటి రూట్లో వెళ్ళడం ఒక ఎత్తు అయితే, మనీష్ సిసోడియా మరొక అడుగు ముందుకు వేసి ఎక్కువ కాలం పాటు జైల్లో ఉంది తనే. ఎందుకంటే ప్రత్యక్ష లావాదేవీలు జరిపింది తనే, కేజ్రీవాల్ కాకుండా సంతకాలన్నీ పెట్టింది తనే. నన్ను జైల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇస్తాము అన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళమన్నారు అన్నటువంటి. సరే, వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు సిసోడియా అన్నటువంటి రూట్లో చెప్పుకొచ్చేస్తాడు. జైల్లో ఉన్నటువంటి వాడిని అయ్యా నిన్ను సీఎం చేస్తానని ఏదవన్న అంటాడా? ఇంకోటి, సీఎం పాత్ర బీజేపీలో ఇస్తానంటే ఫస్ట్ పరిగెత్తుకెళ్ళేది ఇదే సిసోడియా. ఎందుకంటే కేజ్రీవాల్ బతికొండగా అక్కడ సిసోడియాకి ఇవ్వడం, ఇప్పుడు మొన్న అమ్మాయిని తీసేసి అతిశీని బదులు ఈయనకి ఇవ్వాలి కదా, ఇవ్వలేదు కదా, కాబట్టి అక్కడ ఇచ్చే పరిస్థితి ఉండదు. శాశ్వతంగా ఓ డిప్యూటీ సీఎంగానే ఏదో ఉన్నామనే దానికంటే సీఎం ఇస్తానంటే వద్దనుకుంటాడు, ఒకప్పుడు సీఎం కావాలని కోరుకున్నటువంటి వాడే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం దాన్ని అడ్వాంటేజ్గా మలుచుకోవాలి తన అరెస్ట్ని, ఆ కోణంలోంచి మాట్లాడుకొచ్చారు.